నమస్తే అండి. ఈరోజు మిద్ది మీదకి వెళ్ళి ఏం కూర ఉండాలా అని పైకి వెళ్తే పాలకూర, తోటకూర, పుదీనా, కాకరకాయలు ఎన్ని వచ్చినాయి చూడండి. కాకరకాయలు మొన్న 4-5 కాయలు ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఫ్రై చేసేస్తా. పాలకూర, తోటకూర కలిపి కొంచెం కందిపప్పు వేసి పప్పు కూర వండుకుంటాం. మిద్ది తోట ఉంటే నేనైతే కూరగాయలు అసలు వారానికి ఒక్కసారి కూడా వెళ్ళట్లే. అసలు మన ఇంట్లో మనకు సరిపోతున్నాయి. ఈ రెండు కలిపేసి వేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. ఎంత హ్యాపీనో. నేను కూరలు ఎలా వండానో లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. మన మిద్ది తోటలో పాలకూర, తోటకూర, కాకరకాయలు కోసుకొచ్చాను కదండి. పాలకూర, తోటకూరతో కందిపప్పు వేసి ఈరోజు ఈ చింతపండు అది ఏం వేయకుండా నిమ్మకాయ పిండుకుని తోటకూర, పాలకూర పప్పు అండి. ఈరోజు మాకు లంచ్లోకి, మాకు రాత్రికి కూడా సరిపోతుంది. ఇలా వండేసి పక్కన పెట్టేసుకున్నా. ఇదిగోండి రైస్ కూడా వండేసుకున్నా. రైస్ కూడా పక్కన అయిపోయింది. ఇప్పుడు కాకరకాయలు మన చెట్టున పండిన కాకరకాయలు కదా, ఏం లేదు, సింపుల్ చిన్న కాకరకాయ మాకు ఇష్టం. ఇట్లా అటు ఇటు తొడియాలు తీసి 4 ఘాట్లు పెట్టేసుకోండి. ఇట్లా విత్తనాలు లేని లేతకాయలు కోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే కొంచెం నీళ్ళు పెట్టేసుకొని, ఇన్ని నీళ్ళు కూడా పట్టవు, నీళ్ళు పెట్టుకుని ఒక నిమ్మ చెక్క అండి, ఒక నిమ్మ చెక్క, కొంచెం ఉప్పు. మీరు నిమ్మ చెక్క లేకపోతే చింతపండు, మజ్జిగ కూడా పోసుకోవచ్చు. నేను నిమ్మ చెక్క వేసాను, రాక్ సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇట్లా కోసుకున్నవి ఉంటాయి కదా, ఇట్లా పక్కన ఇవి ఉంచుకున్నా కూడా పడవాల. ఇటు పక్కన లేతకాయలు ఇట్లా అన్ని ఘాట్లు పెట్టేసి ఆ నీళ్ళల్లో ఉడకబెట్టేసుకుంటామే. అప్పుడు ఏమవుతుందంటే చేదు ఉండదు, పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఇట్లా అన్ని ఘాట్లు పెట్టేస్తానే మొత్తం. ఇదిగోండి ఎంత లేతగా ఉన్నాయి చూడండి. ఇట్లా మనకేంటంటే మాకు 10 కాయలు వచ్చేసినాయి అనుకోండి, అంకుల్కి నాకు ఇట్లా కోసుకుని ఇట్లా చేసేసుకుంటాం. రకరకాలుగా చేస్తా నేను. కాకరకాయలు చాలా రకాలు చేస్తా. పులుసు చేసుకుంటా. ఆంటీ గారు పచ్చళ్ళు చేస్తున్నారు, మీరు ఫ్రిడ్జ్లో పెడతారా అంటే నేను కంపల్సరీ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము. ఎందుకంటే ఇప్పుడు మనకి వచ్చేవి నిలవ ఉండట్లా, ఇంత కష్టపడి చేసుకుంటున్నాం కదా, అందుకని ఫ్రిడ్జ్లో కంపల్సరీ నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటానండి. చాలామంది అడిగారు నన్ను, అందుకని మీకు నేను ఇక్కడ సమాధానం చెప్తున్నా. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదండి, ఇప్పుడు కాకరకాయలు వేసేద్దాం. వేసేసి మూత పెట్టేస్తే చక్కగా ఎగిరిపోతుంది. మంచిగా నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. కొంచెం పసుపు కూడా వేసుకుంటామే. వేసి మూత పెట్టేస్తే ఏంటి అంతా ఒక 10 నిమిషాలు మీడియంలో, మీరు హైలో పెడితే 5 నిమిషాలు. ఈలోపు ఏం చేద్దామంటే మూత పెట్టేస్తాను. మూత పెట్టేస్తాను. ఈలోపు ఏం చేద్దామంటేనండి మసాలా దానికి వేయించుకుంటాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, వేరుశెనగపప్పు, పుట్నాల పప్పు ఇవన్నీ మిక్సీలో వేసి పొడి కొట్టేసుకుందాం. దానికి రుచికి సరిపడా ఉప్పు మనం వాటిలో వేసుకుంటాం, వీటిలో కూడా ఉప్పు పడుతుంది. పచ్చికారం కూడా వేసుకుని మిక్సీ కొట్టేసుకుంటామే కచ్చాబచ్చాగా. కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ చేసేస్తా. ఉడికిపోతున్నప్పుడు మనం ఒక్కసారి ఇట్లా ఎగిరిపోతాయి ఈ నీళ్ళు. ఏమి నేను కావాలంటే మీరు పిండుకోవచ్చు, నేనైతే పిండను, ఎగరగొట్టేస్తా మొత్తం. బాగుంటుంది ఎగిరితే. హైలో పెట్టేస్తున్నప్పుడు ఎగిరిపోతాయి. ఈలోపు మిక్సీ కొట్టేలోపు చూసారండి, నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. మీరు జాగ్రత్తగా మీ దగ్గర కాయలను బట్టి నీళ్లు పోసుకోండి, ఎగిరేదట్టు. చక్కగా మనకి చేదు కూడా ఏమి ఉండదు. నిమ్మకాయ పిండుకుని ఉప్పు వేసుకుంటాం కదా. ఇక ఇప్పుడు అయిపోయింది. ఇక ఆపేస్తాను. ఆపేసి మూగుడు పెట్టుకుంటా, నూనె వేస్తా. చూసారుగా, ఇక్కడ పెట్టేసుకుందాం. సింపుల్గా అయిపోతుందండి. స్టవ్ వెలిగించుకుని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది.
నేను వేరుశనగ నూనె వేస్తున్నా. ఇదిగోండి ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి. ఈలోపు ఇవి వేసేసుకుందాం. కరివేపాకు టప్ టప్ అంటుందని అవి కాగంగానే కంపల్సరీ టప్ టప్ అనాలి. అంతేనండి, ఇట్లా వేయించుకుంటామే. ఇప్పుడు కరివేపాకు. ఎంత సింపుల్గా అంటే మిద్ది మీద అందరూ కాకరకాయలు పండిస్తున్నారు. నేనేం మూత పెట్టను. ఫటాఫట్ చేసేస్తామేనండి. ఇట్లా చిన్న కాయలు మిద్ది మీద నేను ఈ కాయలు నాకు ఇష్టం, అందుకని నేను చిన్న నాటుకాయలు పెంచుకుంటా. కాకరకాయలు తెల్లకాయలు అవి కాసినాయి అనుకోండి పులుసు. ఈ మా చిన్నప్పుడు మాకు బాగా కాసాయి కాకరకాయలు. నాకు చాలా ఇష్టం కాకరకాయ కూర కూడా. కాయలు వేయించుకునేటప్పుడు మనం ఇట్లా నొక్కాలి. ఇట్లా నొక్కితే ఏమవుతుందంటే చెమ్మ ఏమన్నా ఉన్నా మంచిగా ఏగుతాయి. ఇది ఒక టిప్ అండి. ఇట్లా లోపల కూడా బాగా ఏగుతాయి. అట్లా వేయించుకోండి. ఏగిపోయింది. ఇట్లా కంపల్సరీ ఇట్లా వేయించుకోండి. చూసారండి, ఏగిపోయింది. ఇప్పుడు ఈ టైంలో బెల్లం వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. బెల్లం వేస్తే మంచి కరిగిపోయి ముక్కలకు పట్టేస్తుంది, బాగుంటుంది. కరిగిపోయింది, చాలా బాగుంటుంది. అయిపోయింది కూర. బెల్లం కరిగిపోతుంది అంతే. కొబ్బరి పొడి, కొబ్బరి, పుట్నాలు. ఇది కూడా చాలా మంచిది, ప్రోటీను. చాలా బాగుంటుంది కూరకి. వేసేయాలి ఇదంతా. ఉల్లిపాయ వేసుకోలేదు కాబట్టి ఇక రుచికి సరిపోతుంది. ఇక ఉప్పు, కారం అన్నీ. ఎంత బాగుందో చూడండి, ఎంత ఈజీగా. ఇక స్టవ్ ఆపేస్తున్నానే, ఎందుకంటే ఇది స్టీల్ది కాబట్టి చక్కగా వేగిపోతుంది. ఇంకంతే. ఎంత మంచి వాసన. వెల్లుల్లిపాయ వేసాం కదా. ఈ సిమ్లో ఈ వేడికి ఏమండి చెక్క గెరిట్లు పెట్టమంటున్నారు. చెక్క గెరిట్లు పెడితే నాకు కూర ఒక్కొక్క చోట అంటుకుంటుంది, అందుకని పెడతలేదు. అంతే. వేడి అన్నంలో తోటకూర పప్పు చూపించాగా, తోటకూర, పాలకూర, అంతే. కాకరకాయ చూసారుగా అండి, చిట్టి కాకరకాయలు ఫ్రై ఎంత బాగుందో. పప్పు కూర, పాలకూర కాంబినేషన్ చూసారుగా. మిద్దె తోటలో ఇలా కూరలు కోసుకొస్తాను, ఇలా వండుకుంటాను. ఇదిగోండి సరదాగా మీకు మన మిద్దె తోటలో కూరలు. కాకరకాయ, చిన్న కాకరకాయ ఫ్రై, తోటకూర, పాలకూర పప్పు. ఈరోజు పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి. టేస్ట్ చూద్దాము అసలు ఎట్లా ఉన్నాయి చూడండి. కాకరకాయలు సూపర్గా ఉన్నాయి. ఈజీగా తినేయచ్చు. ఇట్లా మాకు 2 పూటలకే వస్తాయి. ఇదిగోండి పప్పు, పాలకూర. ఇది 2 పూటలకు వస్తుంది. చక్కగా మంచిగా తినండి, హెల్తీగా. అన్నము వైట్ రైస్ అని మట్టికి అనమాగండి. నేను ఇలాగే నాకు ఇష్టం తినేది కొంచెం అన్నం మనం మంచిగా తినాలని నా కోరిక. కాకరకాయ అండి చూడండి ఎంత బాగుందో. ఇట్లా తినేస్తామే. పిల్లలకు కూడా ఇట్లా చేసి ఇవ్వండి. ఇట్లా 20 కాయలని తినేయచ్చు. సూపర్. అసలు అదురుసు. మన మిద్ది మీద కోసుకొస్తాం కదా, చేదు కానీ ఏమి ఉండదు. అసలు భలే ఉందండి. ఇదిగోండి పప్పు కూర.
చక్కగా నెయ్యి ఎక్కువ వేసుకోండి. ఏమి రుచి అనాల్సిందేనండి. ఆహా, నిజంగా అసలు గుత్తి వంకాయ నాకు అసలు భలే నచ్చింది. కాకరకాయ కూర బయట అసలు ఎక్కడ దొరకవు ఇంత రుచి. అందుకు కొంచెం కష్టపడండి, చక్కగా చేసి పిల్లలందరికీ పెట్టండి. మిమ్మల్ని వాళ్ళు ఎంత బాగా మెచ్చుకుంటారో. తింటున్నానండి. అమృతం అంటే మన మిద్ది మీద పండించిన కూరగాయలేనండి. రైసు ఉల్లిపాయలు అవన్నీ అంటే పండించలేం. తప్పకుండా మనం రైతుల దగ్గర తీసుకోవాల్సిందే. మీ అంకులకి పప్పు కూర అంటే సూపర్ ఇష్టం, కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. నిజంగా అంకులు ఏం చెబుతారో నాకు తెలియదు. సూపర్ అసలు. ఇక అంకులు అయితే అసలు ఇక పద్మ ఇట్టాగే వండు కూరలు ఎక్కువ వంటారు. నేను ఎక్కువ వండుతా ఇట్లా. మన మిద్ది మీద చిన్న చిన్న కాకరకాయలు కాసినప్పుడు మాత్రం తప్పకుండా ఇలాగే వండుతా. అబ్బా అసలు పప్పు కూర అయితే పసిపిల్లలు ఎంత బాగా తింటారో. నాకు ఇది చెబుతుంటే ఒక చిన్ననాటి విషయం గుర్తొచ్చింది. శ్రీమంత్ చిన్ననాటి విషయం. వాళ్ళని తిప్పుతా, పిల్లల్ని తిప్పుతా, అన్నం తినరు కదా. మనం అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళకి అన్నం పెట్టాలంటే చాలా కష్టం. నాకు ఓపిక అయిపోయేది. చిన్నపిల్లలకి పప్పుకూర నెయ్యి వేసి బాగా పెడతాం కదా, వాడితో తిరిగితే ఓపిక అయిపోయి నేను కూడా తినేదాన్ని. మా నాన్నగారు అనేవారు, పద్మ ఆడికి పెట్టకుండా నువ్వు తింటావు ఏంటి అనేవారు. నిజంగా చిన్న పసిపిల్లల ఆహారం లాగా ఉంది. అందుకని నాకు గుర్తొచ్చి నవ్వు వచ్చింది ఈరోజు. అబ్బో సూపర్ అండి. అసలు నేను మాటలు రాట్లా, అంత బాగుంది. నా గొప్పలు నేను చెబుతున్నాను అనుకోవద్దు. ఎందుకంటే మనం వంట బాగా చేస్తే మంచిగా తింటారు. అంకులకి ఏం చెబుతానో తెలుసా, ఎప్పుడన్నా కూర బాగాలేదన్నారు అనుకోండి, వెయిట్ తగ్గాలంటే అప్పుడప్పుడు కూరలు మంచిగా ఉండకూడదు అని చెబుతాను నేను. నిజం. నవ్వొస్తుందండి. అంత బాగుంది కాకరకాయ కూర. అసలు అంత అదురుసు. ఆహా ఏమి రుచి అనాల్సిందే మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ. పాలకూర తోటకూర కాంబినేషన్ సూపర్. ఓకే అండి, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తా. సూపర్ సూపర్. ఓకే అండి, ఉంటానండి. బై అండి. అదిరిపోయింది అసలు.